హాయ్ గ్యాస్, నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళి రావడం జరిగింది. నాకు ఎంత ఖర్చు అయిందో మీకు చెప్తున్నాను. జనవరి 10, 2025 ఒక గంటలో ఫిక్స్ అయ్యి అరుణాచలం వెళ్దాం అనుకున్నాను. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. తర్వాతకి రీఛార్జ్ చేసుకున్నాను. నెట్ అయిపోయింది. 1 GB రూ. 19 పడింది. తర్వాతకి ఊబర్ బుక్ చేసుకున్నాను. కాచిగూడ రైల్వే స్టేషన్కి రూ. 182 పడింది. కాచిగూడలో దిగాను. టికెట్ రైలు టికెట్ కొన్నాను. జనరల్ రూ. 265 పడింది. 7:30 ట్రైన్ 8కి స్టార్ట్ అయింది. ఎక్కాము. తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత 10 నుంచి 11 తారీఖు అయింది. 11 తారీఖు థమ్స్అప్ కూడా కొన్నాను. కొన్న తర్వాత ఒక 5 గంటల తర్వాత ఒక రైస్ కొన్నాను. రూ. 50 తిన్నాను. అయిపోయింది. అరుణాచలం వెళ్ళేసరికి 2:55 ఆడింది. 3 అయింది. అటు ఇటు స్నానం చేయడానికి బ్యాగ్ పెట్టుకోవడానికి మేము మామూలుగా రూ. 100 అవుతుంది. మీకు స్నానం చేసాను. దర్శనానికి స్టార్ట్ అయినాం 5:30కి. స్టార్ట్ అయినాం. లోపల దర్శనం 8:15 దర్శనం అయింది. నైట్ 9:05 బయటికి వచ్చాం. గిరిపతి దగ్గర మొదలు పెట్టాం. 9:15 కొబ్బరికాయ కొని దీపం కొని అక్కడ వెలిగించాం. కొబ్బరి తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొద్దిగా దూరం టిఫిన్ స్టార్ట్ చేసినాం. పరోటా రూ. 80 పడ్డది. పొంగల్ రూ. 60 పడ్డది. మొత్తం 120 అయింది. అందరం తిన్నాం 10 మంది. అంటే ఎవరిది వాళ్ళు వచ్చారు. ట్రిప్ అక్కడ తెలుగు వాళ్ళు అందరూ కలిసినాం 10 మంది. అట్లా వెళ్ళాము. అందరు కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసామని. గిరి ప్రదక్షిణ 10ంటికి స్టార్ట్ చేసాం. నైట్ 11ంటికి స్టార్ట్ చేసాం. మార్నింగ్ 12వ తారీఖు మార్నింగ్ 3ంటికి అయిపోయింది. మాకు దర్శనం లడ్డులో దొరకలేదండి. వేరే వాళ్ళు 10 మంది కలిపి ఒక లడ్డు అయినంత మంచిగా ఉండి చాలా వరకు వెళ్ళి ఒకరు ఇచ్చారు. అందరం కలిపి అందుకున్నాం. మామూలుగా వేరే వాళ్ళకి వేరే దర్శనాలు ఉన్నాయి. తిరుపతి అని ఇంకా 3-4 టెంపుల్కి వెళ్ళాలంటే వాళ్ళు నేను ఇంకో అతను వెళ్ళాం దర్శనానికి. ఇంకో 2 కూడా వెళ్ళాను. కూడా చెప్తాను మీకు. మామూలుగా రూ. 50 టికెట్ బెస్ట్ అండి. రూ. 50 టికెట్ తీసుకుని వెళ్ళండి. చందా ఇష్టం అండి. రూ. 100 అక్కడక్కడ వేయచ్చు. రూ. 100 అట్లా పెట్టుకోండి. ధోతి లెంగికి రూ. 100 అవుతాయి. గిరి ప్రదక్షిణ వెళ్ళినాం. తర్వాత సెకండ్ సార్ దర్శనానికి వెళ్ళామండి. 12వ తారీఖు జనవరి 12, 2025 5ంటికి ఉదయం స్టార్ట్ అయ్యాం. 7:15కి ఉదయం అయిపోయింది దర్శనం. లడ్డు కొన్నాం. ప్యాకెట్ ఏదైనా రూ. 50. 4 ప్యాకెట్లు ఉన్న 200 అయింది. తర్వాత ఆశ్రమం 2-3 తిరిగామండి. మంచిగా ఫేమస్. అక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఫారినర్స్ కూడా చాలామంది రెస్ట్ నేనే చాలామంది చూసి షాక్ అయ్యాను. ఫారినర్స్ ఎంతమంది వచ్చారు ఏందని. అట్లా ఒక గంట రెస్ట్ తీసుకొని ట్రయల్ టైం అయిందని 1 గంట ముందు 2 గంటల ముందు స్టార్ట్ అయ్యాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాం. టికెట్ అడిగాము. టికెట్ ఒక గంట 5 ట్రైన్ అన్నాం. 4ంటికి ఇస్తాం. అట్లా 1 గంట ముందుకు అట్లా ఏదో ఒక టైం చెప్తారు కదా, అట్లా టైం చెప్పారు. అది తీసుకున్నాం. మాల్ చేసి నేనేం నార్మల్ అక్కడికి వెళ్ళాను. థమ్స్అప్ చిన్న బాటిల్ రూ. 10 తాగిన. చాయ్ ఒకటి తాగిన రూ. 10. బిస్కెట్ రూ. 10 తిన్నా. లిమ్కా రూ. 10 తిన్నా. తర్వాతకి ఐస్ క్రీమ్ రూ. 20 తిన్నా. తర్వాతకి ట్రైన్ టైం టికెట్ కొన్నా రూ. 225. అరుణాచలం నుంచి కాచిగూడకి. ఇదేంటంటే మేము ఆశ్రమం నుంచి ఇట్లా రైల్వే స్టేషన్ కాడికి వచ్చి ఆటో అతను 40 రూపీస్ తీసుకున్నాం. అంతే అండి. టైం దర్శనం 3 గంటలు పట్టింది. ఫస్ట్ దర్శనం. సెకండ్ దర్శనానికి 5 నుంచి 2 గంటలు పట్టింది. వెళ్ళేటప్పుడు 18 అవర్స్ ఎంత పట్టింది. వచ్చేటప్పుడు 51 minutes ఎంత పట్టింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. బయలు దిగిన తర్వాత ఫ్రైడ్ రైస్ రూ. 40 పడింది. కాచిగూడ టు సికింద్రాబాద్ బస్సు ఎక్కిన రూ. 20 తీసుకున్నాం. వాటర్ మిలన్ తిన్నాం. వాటర్ మిలన్ రూ. 20. సికింద్రాబాద్ టు కలిపి 35. ఇది ఖర్చు అయిందండి. నమస్తే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే
షేర్ చేయండి. ఇవండి నా అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్. ఉంటా బాయ్.